ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా గోల్డ్ రేటు పీక్ అయిపోయింది, సిల్వర్ రేటు పెరిగిపోయింది, తర్వాత పడిపోతుంది. ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, ఈ వీడియో చూసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి, ఆ వీడియో చూసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి, ఇలా చాలా చెప్తున్నారు. సో దీంతో చాలామందిలో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలా, కాపర్లో ఇన్వెస్ట్ చేయాలా అనే ఒక డైలమా బాగా వెంటాడుతుంది. సో ఇప్పుడు మనం ఇది ప్రాక్టికల్గా జియో పాలిటిక్స్ని బట్టి వరల్డ్ వైడ్గా ఏం మార్పులు వస్తున్నాయి, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మన రిటర్న్స్ లాంగ్ రన్లో మంచి రిటర్న్ చూడగలుగుతాం అనే టాపిక్ ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఆర్కే సర్టిఫైడ్ ఇన్సూరెన్స్ ఏజెంట్, సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ ఏజెంట్. పర్సనల్గా ఇన్సూరెన్స్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, డెప్ట్ క్లియరెన్స్ గురించి కానీ, ఇంకేదైనా మనీ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, లాగిన్ అవ్వండి. 2025లో చాలా భయంకరమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ $62 పడిపోయింది. గోల్డ్ ఏమో $4,500 క్రాస్ అయిపోయింది. సిల్వర్ వచ్చేసి $78 క్రాస్ అయింది. కాపర్ అయితే $12,400 క్రాస్ అయిపోయింది. ఇది భయంకరమైన ఎదుగుదల అన్నమాట. చాలామంది అడుగుతున్నారు, ఇది ఒక బబులా, నీటి బుడగ, ఇది పేలిపోద్దా అని చెప్పి అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితిలో కాదు. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఫ్యూయల్ ఇంటెన్సివ్ ఎకానమీ, ఆయిల్ మీద, గ్యాస్ మీద డిపెండెన్సీ తగ్గిస్తూ మెటీరియల్ ఇంటెన్సివ్ ఎకానమీకి షిఫ్ట్ అవుతుంది. అన్ని న్యూస్లలో, యూట్యూబ్లో కూడా బాగా వింటూ ఉంటారు. రేర్ ఎర్త్ మెటల్స్ అనే ఒక పాయింట్ వింటున్నారు కదా. రేర్ ఎర్త్ మెటల్స్ని బట్టే ప్రపంచ గ్రోత్ ఉండబోతుంది. దేని దగ్గర ఎక్కువగా ఈ మెటల్స్ ఉంటాయో వాళ్ళదే ఫ్యూచర్. యుఎస్ జియోలాజికల్ సర్వే వీళ్ళ రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి కదా, ఈ మెటల్స్లో కొత్తగా 3 మెటల్స్ని యాడ్ చేసింది. వీటిలలో ఫస్ట్ టైం సిల్వర్, కాపర్, యురేనియం ఈ మెటల్స్లో యాడ్ చేసింది. ఒక తుఫాన్ వచ్చి కంట్రీ ఎలా డిస్టర్బ్ అయిపోతుందో సేమ్ అలా ఈ మెటల్స్ కనుక మన దగ్గర లేదంటే మనం ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోయామో అని చెప్పేసి యుఎస్ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసేసుకుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ప్రపంచంలో నెంబర్ 1 దేశము ఏదైతే మినరల్స్ ఉన్నాయో కాపర్, సిల్వర్, అలాగే యురేనియం, ఈ 3 లేకపోతే అమెరికా మిలిటరీ లేదు, అమెరికా ఫ్యూచర్ లేదు, అమెరికా గ్రోత్ లేదని డిసైడ్ అయిపోయాయి. మెటల్స్లో రారాజు ఎవరైనా ఉన్నారంటే అది కాపరే. కాపర్ లేకపోతే మనకి ఇంకా ఫ్యూచర్ లేదు. అంత భయంకరంగా కాపర్ అవసరం వచ్చేసింది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటున్నారు కదా, ఇది బాగా అబ్జర్వ్ చేయండి. కాపర్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ అయిందంటే ప్రతి దాంట్లో కూడా ఏఐ వచ్చేసింది. చాట్ జీపీటీ, జెమినై, లేకపోతే మైక్రోసాఫ్ట్ వాళ్ళది, ఇలా ప్రతి దాంట్లో కూడా ఏఐ వచ్చింది. ఏఐ అనేది సాఫ్ట్వేర్ కాదు, అదేం గాల్లో పనిచేయదు. దీనికి డేటా సెంటర్ కావాలి. 2025లో డేటా సెంటర్ల రూపురేఖలు మారాయి. ఒకప్పుడు డేటా సెంటర్ అంటే 5,000 టన్స్ నుంచి 15,000 టన్స్ కాపర్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏఐ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో హైపర్ ఏఐ సెంటర్స్ ఇవి. ఓకే, ఒక సింగిల్ యూనిట్లోనే 50,000 టన్స్ ఆఫ్ కాపర్ వాడాల్సి వస్తుంది. అంటే ఒకే బిల్డింగ్లో 50,000 టన్స్ కాపర్. ఇంతకుముందు 3 డేటా సెంటర్స్లో వాడేది ఇప్పుడు ఒకే బిల్డింగ్లోకి వచ్చేసింది. ఎందుకు అంటే దీనికి కారణం పవర్ డెన్సిటీ. ఏఐకి పవర్ సప్లై అనేది రెగ్యులర్గా జరగాలి, డేటా సెంటర్కి పవర్ సప్లై అనేది రెగ్యులర్గా జరగాలి. కాబట్టి వీటి పవర్ సప్లైకి సంబంధించిన కేబుల్స్లో పవర్ కేబుల్స్ని కాపర్ తోటే తయారు చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డేటా సెంటర్లని కూల్ చేయాలి. కూలింగ్ క్రైసిస్. ఈ డేటా సెంటర్ కూల్ చేయాలంటే వాటికి వాటరే కావాలి, ఎందుకంటే అది గాలితోటి కూల్ అవ్వదు, వాటర్ తోటే అవ్వాలి. ఈ వాటర్ని సప్లై చేయాలంటే డేటా సెంటర్స్లో ఒక రూల్ ఉంది, అల్యూమినియం వాడకూడదు, లేదా అల్యూమినియం ప్లస్ కాపర్ మిక్స్ చేయకూడదు, ఎందుకంటే తొందరగా తుప్పు పడుతుంది. అది కనుక తుప్పు పట్టిందనుకోండి ఆటోమేటిక్గా డేటా సెంటర్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. డేటా సెంటర్ డిస్టర్బ్ అయిందా ఆ కంపెనీ వెనకబడిపోద్ది. అందుకని ఈ కూలింగ్ చేయడానికి ఏదైతే పైప్స్ వాడతారో, వాటర్ సప్లై చేయడానికి ఏదైతే పైప్స్ వాడతారో
వాటిల్లో కంపల్సరీ యూజ్ చేసేది కాపరే. బ్లూంబర్గ్ సర్వే ఏం చెప్తుందంటే 2028 వరకు కేవలం డేటా సెంటర్స్ కోసమే 5,72,000 టన్స్ కాపర్ కావాలని చెప్తుంది. ఇప్పుడు వాడుతుంది కాదు, ఫ్యూచర్లో రాబోయే వాటికి కూడా డేటా సెంటర్స్కి 5,72,000 టన్నుల కాపర్ కావాలంట. ఈ డిమాండ్ ప్రైస్తో సంబంధం లేదు. ఎందుకు తెలుసా? గూగుల్, మైక్రోసాఫ్ట్, చాట్‌జీపీటీ ఇవి నడవాలంటే అది ఎంత ప్రైస్ ఉన్నా సరే వాళ్ళు కొనాల్సిందే. అది కొనలేదా ఈ కంపెనీ క్లోజ్ అయిపోయినట్టే. సో కాబట్టి జనాల్లో ఉండాలి, స్పీడ్గా డేటా ఇవ్వాలి, వాళ్ళ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే కంపల్సరీ వాళ్ళకి కావాల్సింది కాపర్. కాపరు అది $12,000 ఉండని, $15,000 ఉండని, ఎంతున్నా వాళ్ళు కొనాల్సిందే. కాబట్టి కాపర్ రేటు పెరగడానికి స్కోప్ ఉందా లేదా మీరే డిసైడ్ అవ్వండి. ఇక సిల్వర్కి వద్దాం. సిల్వర్ కేవలం నగల దగ్గరే అయిపోయిందా? లేదు, చాలా ఇండస్ట్రీస్లోకి వచ్చింది, ముఖ్యంగా సోలార్ ప్యానల్స్లో. అంటే పాత ప్యానల్స్ కన్నా కూడా 58% సిల్వర్ని ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది ఈ ప్యానల్స్లో. ఇంతకుముందు 13-14% వాడేదైతే ఇప్పుడు 58% దాకా సిల్వర్ని యూజ్ చేయాల్సి వస్తుంది ఈ ప్యానల్స్లో. 2014లో సోలార్ ప్యానెల్స్ ఓన్లీ సిల్వర్ని 11% యూజ్ చేస్తే 2024కి వచ్చేవరకు అది 29% యూజ్ చేస్తుంది. అంటే సిల్వర్ డిమాండ్ పెరిగింది, వాడకం పెరిగింది. ఇక ఈవీకి వద్దాం. ఎలక్ట్రిక్ కార్లో 60% నుంచి 80% వరకు కూడా సిల్వరే యూజ్ చేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ ఎకానమీ 2027కి వచ్చేవరకు ఈవీ కోసం సిల్వర్ డిమాండ్ ఇంకా పెరుగుతుందని చెప్పి ప్రిడిక్ట్ చేస్తుంది. అదే సిల్వర్ని మిసైల్స్లో కూడా వాడుతున్నాం. మిసైల్ చిప్ ఒక్కసారి మిసైల్ వాడామా ఇంకా అది పోయినట్టే, వెనక్కి రాదిగా. గోల్డ్ ఉంది. గోల్డ్ మనం వాడిన రోజులు వాడతాం, మళ్ళీ మనకు అవసరం లేకపోతే బ్యాంకుకో దేనికో తాకట్టు పెట్టేస్తాం, లేకపోతే అమ్మేస్తాం. అది ఓన్లీ మళ్ళీ బ్యాంకుకి చేరుతుంది లేదా ఆర్బీఐకి చేరుతుంది. సో దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సిల్వర్ అలా కాదు. ఒక్కసారి ఈవీలో వాడినా, ప్యానల్స్లో వాడినా సిల్వర్ నెమ్మదిగా దాని పర్సంటేజ్ తగ్గిపోతుంది. సో నీకు కొత్త సిల్వర్ తెచ్చుకోవాల్సిందే. పాత సిల్వర్ని వాడడం అనేది 10-20% ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసి మిగిలిన 80% కొత్త సిల్వర్ తీసుకురావాల్సిందే. అది సిల్వర్కున్న డిమాండ్. నువ్వు మళ్ళీ వాడడానికి స్కోప్ తక్కువ. గోల్డ్ ఇండస్ట్రియల్ యూజ్ అనేది ఒక 5-10% జరుగుతుంది. మిగిలిందంతా కూడా ట్రేడింగ్ కోసమే చేస్తున్నారు. అంటే రేపు ఒకవేళ US$ పతనం అయినా, US$ లేకుండా వేరే కంట్రీస్తో ట్రేడింగ్ చేసుకోవడానికి గోల్డ్ని రిజర్వ్గా వాడుకుంటున్నారు. సో గోల్డ్ డిమాండ్ బాగా పెరుగుతుంది, కానీ సప్లై అనేది తగ్గిపోతుంది. సో ఇండియాలో గోల్డ్ అనేది ఓన్లీ నగలకి మాత్రమే వాడుతున్నాం, కానీ ఇండియన్ గవర్నమెంట్ దాన్ని ఒక రూపాయిలాగా, ఒక $1 లాగా, ఒక ఎక్స్చేంజ్ మెటల్ లాగా వాడబోతుంది. అందుకని ఇండియన్ గవర్నమెంట్ రిజర్వ్స్ పెంచుకుంటూ వస్తుంది. సో ఇలానే బ్రిక్స్లో ఉన్న చాలా కంట్రీస్ రిజర్వ్స్ పెంచుకుంటూ పోతున్నాయి, గోల్డ్ రిజర్వ్స్. రేపు భవిష్యత్తులో ఎక్స్చేంజ్ కోసం, అంటే వాళ్ళ దగ్గర ఒక ప్రోడక్ట్ కొంటే మనం ఒక గోల్డ్ బార్ ఇచ్చేటట్టు ఇలా మాట్లాడుకుంటారు, పాతకాలంలో జరిగిన ఒక ఎక్స్చేంజ్ లాగా. కాబట్టి గోల్డ్ డిమాండ్ ఎప్పటిదాకా ఉంటుంది అంటే వరల్డ్ ఆర్డర్ మారబోతుంది. US ఇలానే అన్ని కంట్రీస్ని దూరం చేసుకుంటూ పోతాయి. ఇప్పుడు యూరోప్ కంట్రీస్ దూరం అవుతున్నాయి, ఒక పక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దూరం అవుతున్నాయి, చైనా దూరం అవుతుంది. ఇలానే చేసుకుంటూ వెళ్ళిపోతే అమెరికా డాలర్ని పక్కన పెట్టి మనం గోల్డ్ రిజర్వ్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది? ఇప్పుడే కొనాలా, ఇప్పుడే అయిపోవాలా, ఇప్పుడు చాలా బబుల్ వచ్చింది కదా ఇప్పుడే పడిపోద్దా అంటే పొలిటికల్ ఎక్స్పర్ట్స్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అబ్జర్వ్ చేస్తున్న పాయింట్. కాబట్టి గోల్డ్ డిమాండ్ కూడా ఫ్యూచర్లో చాలా గట్టిగానే ఉంటుంది. బట్ గోల్డ్ అనేది ఓన్లీ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికే. మిగిలిన కాపరు, సిల్వరు, అల్యూమినియం ఇండస్ట్రియల్ యూజ్కి చాలా అవసరం పడుతుంది. మైనింగ్లు ఏమో తగ్గిపోయినాయి, కాబట్టి దాని డిమాండ్ ఇంకా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు డిమాండ్ బాగా ఉంది, మరి సప్లై ఎలా ఉంది? ఒక రిపోర్ట్ ప్రకారం అమెరికాలో కొత్త సిల్వర్ కనిపెట్టి దాని ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి 29 years టైం పడుతుంది అనేది
ఆ రిపోర్ట్ చెప్తుంది. సో ఇదే జాంబియాలో సిల్వర్ కాపర్ ఐడెంటిఫై చేసి మైనింగ్ చేసి బయటికి తీయాలంటే 34 ఇయర్స్ పడుతుందంట. అదే కెనడాలో అయితే 27 ఇయర్స్ పడుతుందంట. ఇవి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అదే ఆస్ట్రేలియాలో అయితే 20 ఇయర్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈరోజు వాళ్ళ నేలలో ఆ సిల్వర్ ఆ కాపర్ ఉందని తెలిసిన దాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని ప్రాసెస్ చేసి బయటికి తీసుకురావడానికి అమెరికాకి 29 ఇయర్స్, కెనడాకి 27 ఇయర్స్, జాంబియాకి 34 ఇయర్స్, ఆస్ట్రేలియాకి 20 ఇయర్స్ పడుతుందంట. ఇండోనేషియాలో ఒక మైనింగ్ ఉంది, కాపర్ మైనింగ్, ప్రపంచంలో 2వ మైనింగ్. అక్కడ ఒక యాక్సిడెంట్ అయిపోయి ఇప్పుడు అక్కడ ప్రొడక్షన్ క్లోజ్ అయిపోయింది. అది 2027లో మళ్ళీ రీఓపెన్ అవుద్ది అనుకుంటున్నారు. అలాగే పనామాలో ఒక మైనింగ్ ఉంది. అక్కడ జనాలు వద్దని చెప్పి గొడవ చేయడం వల్ల, ప్రొటెస్ట్ జరగడం వల్ల అది కూడా స్ట్రక్ అయిపోయింది. యుఎస్లో మెరెన్సీ అని ఒక మైనింగ్ ఉంది, కాపర్ మైనింగ్. అందులో క్వాలిటీ కాపర్ అయిపోయింది. సప్లై ఏమో తగ్గుతుంది, డిమాండ్ పెరుగుతుంది. సప్లై తగ్గి డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ మినరల్, ఆ ప్రొడక్ట్ రేటు పెరుగుద్దా తగ్గుద్దా మీరే ఆలోచించండి. ఒక పక్క ఏ పెరుగుతుంది, ఒక పక్క ఈవీ కార్స్ పెరుగుతున్నాయి. కానీ సప్లై ఆల్రెడీ ఒక మైనింగ్ రిపేర్లో ఉంది, 2 మైనింగ్లు ఆగిపోయినాయి. అమెరికాలో ఉన్న మైనింగ్లో క్వాలిటీ కాపర్ అయిపోయింది. మరి ఇంత సప్లై తగ్గుతుంది, డిమాండ్ పెరుగుతున్నప్పుడు దాని రేట్ ఆటోమేటిక్గా పెరుగుద్ది. అయితే వీటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? గోల్డ్ అయితే మనకు తెలుసు, ఇండియాలో దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోల్డ్లో 11% మన ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనే ఉందంట. సో మనం అందరం నగల రూపంలోనే పెట్టుకుంటున్నాం. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ నగల రూపంలో చేయొచ్చు. బట్ ఇది భయంకరంగా పెరుగుద్దా తగ్గుద్దా అనేది ట్రంప్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ డాలర్ వీక్ అవుతున్నప్పుడల్లా ఎలా చేసైనా గోల్డ్ రేటు పడేయాలని విశ్వప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన ప్రపంచ దేశాలన్నీ డాలర్ వాడాలి, వీళ్ళు గోల్డ్కి వెళ్ళిపోతే మాకు ప్రాబ్లం అవుద్ది అని. సో మిగిలిన దేశాలన్నీ గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ను నమ్మడానికి లేదు. మొన్న రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు సో రష్యా మనీ యూరోప్ కంట్రీస్లో, అమెరికాలో ఉంటే వాటిని సీజ్ చేశారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో మనకు కూడా వస్తుంది అని ఆ రోజు చాలా కంట్రీస్ భయపడి అమెరికా దగ్గర గోల్డ్ బాండ్స్ కొన్నారు. రేపేమన్నా గొడవ అయితే అమెరికా ఈ డబ్బులను ఫ్రీజ్ చేస్తుంది, మనం ఎందుకు ఈయన దగ్గర ఇరుక్కుపోవాలి అని నెమ్మదిగా అవన్నీ అమ్మేసుకుంటున్నారు. ఫిజికల్ గోల్డ్ కొంటున్నారు. దీనివల్ల సామాన్యుడి గోల్డ్ దొరకడం కష్టమవుతుంది. గవర్నమెంట్లు ముందు చూపు కోసం వాటిని కొనిపెడుతున్నారు. సో భవిష్యత్తులో ఈ వార్ చాలా టఫ్గా ఉంటుంది. గోల్డ్ ఇప్పుడు పెరిగిన దానికన్నా భయంకరంగా ఆఫ్ రేటుకి పడిపోయే సిచ్యువేషన్ ఏమి ఉండదు. ఫిర్బీ పెరగడం తగ్గడం అనేది కామన్. బట్ లాంగ్ రన్లో ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంటే. నెక్స్ట్ సిల్వర్ కూడా మనం మ్యాక్సిమం ఫిజికల్గా కొనవచ్చు. ఓకే, బట్ ఫిజికల్గా ఎంత సేఫ్టీ ఉందన్నప్పుడు సిల్వర్ ఈటీఎఫ్కి వెళ్ళొచ్చు. మీ డిమాట్ అకౌంట్లోకి వెళ్ళిపోయి సిల్వర్ ఈటీఎఫ్ అని కొడితే చాలా సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాపర్ని మనం ఫిజికల్గా కొనలేం. ఒకవేళ కొన్నా దీన్ని ఎక్కడ అమ్మాలో తెలియదు. ఫ్యూచర్లో ఇలా కాపర్ని కూడా కొనే ట్రేడింగ్ సెంటర్లు, షాపులు వస్తాయేమో తెలియదు, డిమాండ్ పెరుగుతున్న దాన్ని బట్టి. ఇప్పుడైతే ఫిజికల్ కాపర్ని కొని మళ్ళీ రేటు పెరిగిన తర్వాత అమ్మడానికి 99% ఛాన్సెస్ ఇండియాలో తక్కువగా ఉన్నాయి. సో దీనికి ఆల్టర్నేట్ ఏంటి? కాపర్ ఈటీఎఫ్లో పెట్టాలి. బట్ ఇండియాలో కాపర్ ఈటీఎఫ్ లేదు. ఓకే, సో కాపర్ ఈటీఎఫ్లు యుఎస్లో ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ కాపర్ ఇండెక్స్ ఫండ్ సిపిసిఆర్, మిగిలిన గ్లోబల్ ఈటీఎఫ్లలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి మన ఇండియాలో చాలా యాప్స్ ఉన్నాయి. ఓకే, ఆ యాప్స్ చూడండి, దాని నుంచి పెట్టండి. ఒకవేళ కాపర్లో ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే నేను అఫీషియల్గా చెప్పకూడదు, హిందుస్థాన్ కాపర్ స్టాక్ అని ఉంటుంది. ఓకే, ఇలా కాపర్ని మాత్రమే మైనింగ్ చేసి కొన్ని కంపెనీల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మెటల్స్లో ఇన్వెస్ట్ చేయండి. మెటల్ ఈటీఎఫ్ అని కొట్టండి. ఈ మెటల్ ఈటీఎఫ్లో ఏమేమి మెటల్స్ ఉన్నాయి, అందులో కాపర్ కూడా ఉందా, అలాంటి ఈటీఎఫ్ని చూజ్ చేసుకోవచ్చు. ఈ ఎనాలిసిస్ని బట్టి ఇంకా మీరు డిసైడ్ అవ్వండి. నెలలో 2 సార్లు ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాను నేను. ఆ వర్క్షాప్లో మీ పిల్లల చదువుకి ఎంత అవసరం పడుతుంది, మీ రిటైర్మెంట్కి ఎంత, మ్యారేజ్కి ఎంత అవసరం పడుతుంది, ఎంత బడ్జెట్లో ఇల్లు తీసుకోవాలి, ఎంత బడ్జెట్లో కారు తీసుకోవాలి, వాటికి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీ నెట్వర్త్ ఎలా ఉంది, ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నారా, ఫైనాన్షియల్గా డేంజర్ జోన్లో ఉన్నారా, ఒకవేళ డేంజర్ జోన్లో ఉంటే దాని నుంచి బయటికి రావడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి, ఈ ఆప్షన్స్ అన్నీ నేను ఆ వర్క్షాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా.
సో డిస్క్రిప్షన్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ అని ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసైనా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఏం అర్థమైందో కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైఫ్లో గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ మనీ మంత్ర ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.